హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ బ్లౌజ్ డిజైన్ మనం నేర్చుకుందాం. ఈ బ్లౌజ్ హైట్ 15.5 ఇంచెస్. ఇది బోట్ నెక్ మోడల్ కనుక మనం షోల్డర్ మెజర్మెంట్లో సగం పెట్టుకోవాలి. నేను 8 తీసుకున్నాను, అందులో సగం 8, అందుకే 8 తీసుకున్నాను. ఇది నెక్ లెంత్ 12 ఇంచెస్ అండి. దీంట్లోనే నేను ఈ విధంగా ట్రయాంగిల్ డిజైన్కి షేప్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చుట్టూ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి ఈ ట్రయాంగిల్కి ఈ మూలల నుండి ఈ సమోసాలు అనేవి స్టిచ్చింగ్ చేయాలి. నేను ఇది సాటిన్ లైనింగ్ అండి, సాటిన్కి పెట్టేస్తున్నాను. ఈ రెండు మూలల చుట్టూ ఈ సమోసాలు అనేవి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవనేవి ఇటు లోపలి వైపుకు వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఒక్కో మూలకు 4 సమోసాలు వస్తున్నాయండి. 2 సైడ్స్ కలిపి 8 వచ్చేసాయి. దీన్ని మనం ఇట్లా ఈ విధంగా కుట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్లు అనేటివి మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది నెట్టెడ్ బ్లౌజ్ అండి. ఈ నెట్ పైన ఈ సాటిన్ అనేది పెట్టేసుకొని ఈ సమోసాలు అనేవి లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకొని వాటిపై నుండి చుట్టూ పాదం ఖర్చుతోటి కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నెక్కు రౌండ్ మొత్తం నేను కుట్టు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్. ఈ డిజైన్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ నెట్టెడ్ దానిపైన పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు పూర్తిగా కటింగ్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మూలల దగ్గర టక్స్ పెట్టేసుకొని మనం ఈ నెట్టెడ్ క్లాత్ అనేది ఉల్టాయించుకోవాలి. ఉల్టాయించుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అనేది ఈ డిజైన్ ఈ విధంగా వస్తుంది. దీనిపై నుండి స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ విధంగా అయితే డిజైన్ కట్ చేసుకొని ఉల్టాయించుకున్నామో అదేవిధంగా క్లాత్ అనేది సమానంగా అనుకుంటూ సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది. పూర్తిగా నెక్ రౌండ్ మొత్తం నెక్ చుట్టూ పూర్తిగా మిషన్ కుట్టు వేసేసుకొని ఈ డిజైన్ అనేది ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ డిజైన్కి మిషన్ కుట్టు ఒకటి కాకుండా మళ్ళీ కొంచెం కుట్టు మందం దూరంతో 2 కుట్లు కూడా వేశాను. అప్పుడు ఇంకా నీట్గా అనిపించిందండి. ఇది చూడండి, ఇది ఈ విధంగా వచ్చింది. ట్రయాంగిల్ షేప్లో లోపల సమోసాలు కిందికి దీనికి మళ్ళీ మనం బౌ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం దీనికి బౌ చేయడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇవి బ్లౌజ్ మెజర్మెంట్. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1 సైడు కుట్టు వేసుకున్న తర్వాత ఈ వేసిన కుట్టును మనం మధ్యలోకి తీసుకొని మళ్ళీ ఈ విధంగా 2 సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కొనాకి అక్కడ ఆ కొనాకి కుట్టు వేసేసుకొని తర్వాత దాన్ని మనం మళ్ళీ డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డింగ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన దాన్ని. ఇప్పుడు ఈ సైడ్లో కొంచెం క్లాత్ మనం కట్ చేసుకొని కొద్దిగంత కుట్టు విప్ప తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ మధ్యలో కొద్దిగంత దారం కట్ చేసుకొని దాన్ని లూజ్ చేసి పూర్తిగా దాన్ని తిరిగేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనం వేసిన కుట్లు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. దాన్ని మనం ఏదైనా దాంతో మూలలు పూర్తిగా క్లియర్గా సాఫ్ చేసుకోవాలి ఈ డిజైన్ షేప్ అనేది ఏర్పడడానికి. ఇది విధంగా షేప్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. దీనికి మనం కింద డిజైన్ అనేది చేద్దాము. ఇది ఈ విధంగా కుట్టేసుకొని కింద డిజైన్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది నేను 9 ఇంచులు కుట్టుతో 9 ఇంచులు పొడవు 4 ఇంచుల వెడల్పుతోటి 2 క్లాతులు తీసుకున్నాను ఫ్రెండ్స్.
దీన్ని మనం అదే విధంగా అయితే క్రాస్గా కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దాన్ని కూడా తిరగేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసి దాన్ని ఒక నీడిల్ తోటి తిరగేసుకోవాలి. తిరగేసి తిరగేసి దీన్ని మళ్ళీ కింద అంచులు అనేవి మలిపి కుట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా రెడీ అయింది. ఈ బ్లౌజ్కు ఈ డిజైను ఈ బౌ అనేది చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలన్నిటినీ ఫాలో కండి. మీకు నేను చాలా బాగా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, దీని పూర్తిగా లుక్ అయితే ఇదైతే నెట్టెడ్ బ్లౌజుకు సాటిన్ లైనింగ్ తోటి స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఈ బౌ కూడా సాటిన్తోనే చేశాను ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా స్టిచ్ చేస్తే అదే విధంగా వస్తుంది. కొన్ని క్లాత్లు అయితే కరెక్ట్గా రావు కదా, ఇది ఆ విధంగా కాకుండా చాలా బాగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇట్లా కింద అంచులు మలిపి క్లాతులు అనేవి ముక్కలు బయట కనబడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటివి నేను 2 చేశానండి. దానికి 2 పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, దీని షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ కొనలు మలుపుకొని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అనేది కట్ చేసుకొని మనం ఈ రెడీ చేసిన దానిని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ సెంటర్ పాయింట్ వద్ద దీన్ని మనం సూది దారం పట్టుకొని ఈ విధంగా కుట్టాలి. నార్మల్గా దొడ్డు కుట్టు పెట్టి కుట్టేసి ఆ చివరి నుండి ఈ చివరి వరకు కుట్టిన తర్వాత ఈ దారం అనేది టైట్గా గుంజి ఈ విధంగా చుట్టుకొని మనం సూదితోటి ఒక 2 టాకాలు వేసుకోవడం వల్ల ఈ కుట్టు విడిపోకుండా ఊడిపోకుండా గట్టిగా రెడీ అవుతుంది. దీనికి ఇప్పుడు మనం చేసుకున్న వాటిని దీనికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇవి నేను 2 రెడీ చేశాను కదా, ఈ రెండింటిని దీనికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది కుట్టడం వల్ల ఈ బౌ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. ఈ బౌ అనేది ఈ మోడల్కే కాకుండా వేరే ఏ మోడల్ బ్లౌజులకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగా సెట్ అయింది. నాకైతే చాలా బాగా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది నచ్చింది. నేను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ షేప్ అనేది డిజైన్ అనేది పూర్తిగా ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్.